సో ఇప్పటి వరకు మీకు రవీంద్ర బాబు రావు అంటే గాడ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని ఎట్లా తెలుసు. సో అసలు ఒక వ్యక్తిగా రవీంద్ర బాబు రావుల నుంచి ఈ స్టేజ్కి రావడానికి అతను పడిన స్ట్రగుల్స్ ఏంటి, అతని లైఫ్ జర్నీ ఎలా వచ్చింది, ఫేజుల వారికి మనం చేద్దాం. నేను చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ యాక్చువల్గా నేను ఒకటి చెప్పి నమ్మవు, నాకు డిస్లెక్సియా ఉంది. డిస్లెక్సియా అంటే ఏంటంటే తెలుగులో నాకు తెలియదు కానీ అదొక కైండ్ ఆఫ్ ప్రాబ్లం. డిస్లెక్సియా అంటే మీరు ఫాస్ట్గా చదవలేరు, అక్షరాలని గుర్తుపట్టలేరు, బీకి డీకి స్మాల్ బీకి స్మాల్ డీకి ఉన్న తేడాని కనిపెట్టలేరు, ఫాస్ట్గా వస్తున్న బాల్ని పట్టుకోలేరు. నేను ఎప్పుడు క్రికెట్ ఆడలేదు, నాకు ఇదంతా చిన్నప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి నాకు ఇది డిస్లెక్సియా ఉంది. అయితే అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే నేను ఒక పేజ్ చదవాలంటే మీకు గంట పడితే నాకు 2 గంటలు పట్టింది. కానీ నేనేం చేస్తానంటే ఎక్కువ టైం వర్క్ చేయటం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతున్నా. ఇది చాలా మందికి తెలియదు. అయితే ఫన్నీ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ప్రతి క్లాసు ఫెయిల్ అయ్యా. ఎల్కేజీ నుంచి తీసుకోండి, ఎల్కేజీలో మరి పాస్ ఫెయిల్ ఉందో లేదో నాకు గుర్తులేదు కానీ అట్లీస్ట్ 4th క్లాస్ నుంచి అయితే నాకు గుర్తుంది. ప్రతి క్లాస్ లో నేను ఫెయిల్ అవటమే. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అన్ని ఫెయిల్ అవటమే. పాప మా నాన్న ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఎలా కూడా ప్రమోషన్ చేయించేవాళ్ళు. అయితే మా మామయ్య ఏం చేశాడంటే అలా కాదు, నీకు ఇక్కడ ఉంటే సరిగ్గా చదవట్లేదు అని చెప్పి నన్ను మధ్యప్రదేశ్లో ఒక స్కూల్కి తీసుకెళ్ళాడు, కార్మెల్ కాన్వెంట్ అని. అక్కడ నా లైఫ్ చేంజ్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా ఏం చేసేవాడిని, స్కూల్కి వెళ్ళి నేను లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడిని, రాకెట్లు చేసేవాడిని పేపర్తో, న్యూస్ పేపర్ తీసుకెళ్లేవాడిని, న్యూస్ పేపర్ తో రాకెట్లు చేసేవాడిని, ఇంటర్వెల్ లో ఎగరేస్తుండేవాడిని. చాలా మంది నా దగ్గరకు వచ్చి రాకెట్లు తీసుకునేవాళ్ళు క్లాస్ లో. అయితే అప్పుడు ఏమైందంటే నేను మధ్యప్రదేశ్ లో ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ రొటేషన్ సిస్టమ్ ఉంటది. అంటే మీరు లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా కూడా రోజు రొటేట్ అయ్యి ఫస్ట్ బెంచ్కి వచ్చేస్తారు. ఒకరోజు అలా నేను ఫస్ట్ బెంచ్కి వచ్చాను. నా లైఫ్ లో 8th క్లాస్ లో ఫస్ట్ టైం ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నా. ఇంకా తప్పదు, వాళ్ళు చెప్పేది వినాలి. అయితే అక్కడ ఒక మేడం వచ్చి బారోమీటర్ అనేది ఉంటది, ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని కొలవడానికి. ఆమె క్లాస్కి దాన్ని తీసుకొచ్చింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది, నేను దీన్ని స్పేస్ లో తీసుకెళ్తే దీని లెవెల్ ఎంత ఉంటుంది అని అడిగింది. నేను ఒక్కడనే క్లాస్ లో ఆన్సర్ చేశాను, స్పేస్ లో కనుక దాన్ని తీసుకెళ్తే అందులో మర్క్యూరీ ఏమి ఉండదు, ఎందుకంటే అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అని. ఫస్ట్ టైం నా జీవితంలో నుంచోబెట్టి క్లాస్ లో చప్పట్లు కొట్టించారు. ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే అదొకటే కాదు, క్లాస్ లో అందరూ సడన్ గా సౌత్ ఇండియా నుంచి ఎవరో వచ్చారు, క్లాస్ లో బాగా ఆన్సర్ చేస్తున్నాడు, టాక్ ఆఫ్ ది క్లాస్. ఇంకో పక్క క్లాస్ నుంచి కూడా పిల్లలు వచ్చారు నన్ను చూడటానికి, ఎవరో సౌత్ ఇండియా నుంచి వచ్చారంట, బాగా చెప్తున్నాడంట అని. నాకు ఒక్కసారిగా అదంతా చూడగానే భయం వేసిపోయింది. ఇంత ఎక్స్పెక్టేషన్ నా మీద ఉంది, నేను ఎలాగైనా బాగా చదవాలని. ఫస్ట్ టైం నా జీవితంలో, అప్పుడు దాకా టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసేవాడిని కాదు, నీట్ గా అట్టేసేవాడిని. దాని మీద సూపర్ మ్యాన్ బొమ్మలు అవి ఉంటాయి, అదేదో అంటారు కదా లేబుల్, స్టిక్కర్ అంటించాడు, సూపర్ మ్యాన్ ఏదేదో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అంటించేవాడిని. సంవత్సరం అంతా ఓపెన్ చేసాడా, సంవత్సరం అంతా ఓపెన్ చేసేవాడిని కాదు దాన్ని, టెక్స్ట్ బుక్ అలాగే ఉండిపోయేది. ఫస్ట్ టైం నా జీవితంలో టెక్స్ట్ బుక్ చదివింది నేను మధ్యప్రదేశ్ లో ఆ స్కూల్లో. సో అప్పటికి మీకు డిస్లెక్సియా ప్రాబ్లం ఓవర్కమ్ ఉంది, చాలా వర్క్ చేసేవాడిని. మేము అప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒకే గది ఉండేది, అది ఇల్లు ఒకే గది, ఒక గది ఒక బాత్రూమ్ ఉండేది. అది అందరూ అక్కడే పడుకునేవాళ్ళు. రాత్రి కానీ పొద్దున్న కానీ లైట్ వేయడానికి ఉండేది కాదు, ఎందుకంటే అందరు నిద్రపోతున్నారు కాబట్టి. మా మామయ్య, మా అత్త, ఇంకా 2 పిల్లలు, వాళ్ళందరూ పడుకునేవాళ్ళు ఆ రూమ్ లో. నేను కూడా పడుకునేవాడిని అదే రూమ్ లో. కానీ చదవడానికి పొద్దున్నే లేచిపోయేవాడిని, 2ంటికి 3ంటికి లేచేవాడిని, లేచి చదివేవాడిని. బయట చలి, విపరీతమైన చలి, చిన్న దీపం, చిన్న లైట్, ఆ లైట్ పెట్టుకొని బయట చలిలో కూర్చొని ఆ క్లాస్ మొత్తం విపరీతంగా చదివాను 8th స్టాండర్డ్ లో. అయితే అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ వచ్చా, ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ వచ్చా. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా, హిందీ, సాంస్క్రిట్.
మనకు అసలు హిందీ రాదు, మనకేం చెప్పరు కదా స్కూల్లో. లాంగ్వేజెస్. మనకు అసలు ఏమి చెప్పరు స్కూల్లో హిందీ. అంటే చెప్పరంటే సిలబస్ లో ఏముంటుంది, ఆ ఉంటుంది, అయ్యే ఉంటాయి. సౌత్ నుంచి నార్త్ మైగ్రేట్ సౌత్ నుంచి నార్త్. వాళ్ళు అక్కడ లేదు, హిందీని డిక్టేట్ చేసేవాళ్ళు బాబు. హిందీని మేడం డిక్టేట్ చేసేది, మనం రాయాలి దాన్ని. మనకు వచ్చిందేమో ఆ రెండే వస్తాయి. ఇంకా అక్కడ ఇక్కడ చూసుకొని రాసుకోవాల్సి వచ్చేది. అది మనకు అర్థం కాల, అసలు నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇంకో సబ్జెక్ట్ ఉండేది సాంస్క్రిట్ అని. సాంస్క్రిట్ ని హిందీలో చెప్పేవాళ్ళు. మనకి సాంస్క్రిట్ రాదు, హిందీ రాదు. అది సాంస్క్రిట్ ని హిందీలో చెప్తే మనం దాన్ని హిందీలో రాసుకొని మళ్ళీ సాంస్క్రిట్ రాసుకోవాలి. ఇంకా ఆ 2 సబ్జెక్టులు పోయినాయి. పోతే మళ్ళీ యాజ్ యూజువల్ మా మామయ్య ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అదే ఆ పేరు మేడం, ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కొంచెం పాస్ చేయమని అడిగారు. ఒప్పుకుంది, పాస్ చేద్దాం. కానీ సాంస్క్రిట్ మేడం నేను మార్క్స్ ఏదని చెప్పి కూర్చుంది. నేను మార్క్స్ వేయను, ఖచ్చితంగా ఇంకోసారి చదవాల్సిందే అన్న. బాబు ఇంక చాలే, ఇంక నేను ఇక్కడ చదవలేను, వెనక్కి వచ్చేస్తాను. కానీ అక్కడ నా లైఫ్ చేంజ్ అయింది, చదవటం నేర్చుకున్నాను. అప్పుడు 9th క్లాస్ లో వచ్చేసి నేను సో ఐన్స్టీన్ క్యాపిల్ లాగా మీకు బారోమీటర్ పడింది అనమాట. అంతే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో బారోమీటర్ మీకు టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ కి. బారోమీటర్ టర్నింగ్ పాయింట్. అప్పుడు నేను గుంటూరు వచ్చేసాను. గుంటూరు వచ్చేసి భాష్యం స్కూల్లో జాయిన్ అయ్యా. ఆ భాష్యం స్కూల్లో నా లైఫ్ లో ఇంకో టర్నింగ్ పాయింట్, ధర్మతేజ అని మా ఫ్రెండ్. వాడు మామూలుడు కాదు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ర్యాంక్. టాలెంట్ టెస్ట్ అని పెట్టేవాడు కదా, వాడు ఒక సెలబ్రిటీ లా. అంటే ధర్మతేజ వస్తున్నాడు, వాడు కూర్చుందా మాట్లాడేవాళ్ళు, నుంచుందా మాట్లాడేవాళ్ళు. ఇంకా అబ్బా వీటితో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం నేర్చుకోవచ్చు, వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎంతో కొంత నేర్చుకోవచ్చు అని చెప్పి, సరే అని చెప్పి వాడితో బాగా ఫ్రెండ్షిప్ చేసి, వాడు నాకు మ్యాథమెటిక్స్ ఇంకా నేర్పించాడు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఏదైనా బాగా నేర్పించాడు. సో ఇవన్నీ నా లైఫ్ లో జరిగిన టర్నింగ్ పాయింట్స్. ఇంకా దాని తర్వాత ఇంటర్మీడియట్ చదివాను, బీటెక్ చేశాను MGITలో. అండ్ బీటెక్ డేస్ లో చెప్తాను. బీటెక్ లో మనకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు అన్నప్పుడు మళ్ళీ వీడు వచ్చాడు, ధర్మతేజ. మళ్ళీ వీడికి ఏంటంటే అక్కడ ధీరుభాయ్ అంబానీ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మంచి కాలేజ్ అహ్మదాబాద్ లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ IIT లెక్క. అక్కడ బీటెక్ చేస్తున్నాడు. అయితే నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చాడు. సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చి హైదరాబాదు, అరే రవీంద్ర ఒక పని చేద్దామా, మనం గేట్కి ప్రిపేర్ అవుదామా అంటే, అప్పుడు నాకు గేట్ గురించి విన్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలరా అన్నాను. ఏముందిరా, ఏదో కోచింగ్ సెంటర్ లో వెళ్తే ప్రిపేర్ అవ్వచ్చు. వాడు మాత్రం జాయిన్ అవ్వడు కోచింగ్ కి, వాడు కోచింగ్ చదువుకుంటాడు, నన్ను మాత్రం జాయిన్ అవ్వమన్నాడు. ఇంకా సరే వాడు చెప్పాడు కదా, సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిపోయా. సెకండ్ ఇయర్ లో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిపోయి కోచింగ్ తీసుకుంటే థర్డ్ ఇయర్ లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 86th వచ్చింది. థర్డ్ ఇయర్ లో ఆల్ ఇండియా. అప్పుడు నా ఏజ్ ఏమో బీటెక్ థర్డ్ ఇయర్ అంటే ఎంత, 20. అంతే. అయితే నాకు అప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు, మా నాన్నకి అర్ధరాత్రి ఫోన్ చేశారు. రిజల్ట్స్ అప్పుడే వచ్చినాయి. అర్ధరాత్రి ఫోన్ చేసి నా ర్యాంక్ చెప్తే మా నాన్నకి అంతగా తెలియదు గేట్ గురించి కానీ ఎంటెక్ గురించి కానీ. నేను క్లియర్ గా చెప్పా, నాకు ఇప్పుడు ఐఐటీలో సీట్ వచ్చింది, మినిమం ₹1,00,000 జాబ్ వచ్చింది అని చెప్తే మా నాన్నగారు మాటల్లో ఆయన ఏడుస్తున్నారు అని నాకు అర్థమైంది. అది నా జీవితంలో అది మర్చిపోలేను. ఆయన ఆనందంతో కన్నెంట నీళ్లు పెట్టుకున్నారు. మా నాన్నగారు ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి నేను ప్రయోజకుడు అయినందుకు చాలా ఆనందపడ్డారు. అయితే అలాగా థర్డ్ ఇయర్ లో 86 ర్యాంక్ వచ్చింది, ఫోర్త్ ఇయర్ లో 13th ర్యాంక్ వచ్చింది. ఫైనల్ గా IISc లో జాయిన్ అయ్యాను. IISc అంటే చాలా మంది తెలియకపోవచ్చు, అది IITs కంటే బెటర్ పొజిషన్ లో ఉంటుంది. ఇండియాలో బెస్ట్ కాలేజ్ ఏంటంటే IISc. IITs కూడా తక్కువ దానికంటే, టాప్ ఆఫ్ అన్నిటికంటే టాప్ అది. అయితే IITs లో అప్పుడు IISc లో ఉన్నప్పుడు నాకు ఎందుకో తెలియదు కానీ బీటెక్ లో ఉన్నప్పుడు టీచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను చాలా మంది స్టూడెంట్స్ కి, అంటే నా ఫ్రెండ్స్ కి టీచ్ చేసేవాడిని. వాళ్ళకి బాగా అర్థమయ్యాయి. నాకు ఆటోమేటిక్ గా టీచింగ్ లో ఏంటంటే ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అప్పుడు ఏం చేశానంటే ఎలాగైనా టీచింగ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయినప్పుడు మీ గోల్ అసలు ఎలా ఉండేది? ఓన్లీ ర్యాంక్ చెప్పా కదా, ధనంతేజ గారు మొత్తం నాకు ఎక్కిచ్చాడని. వాడు ఏం చెప్పాడు, ఇలా చేస్తే నువ్వు IITs కి వెళ్ళొచ్చు, IIT బాంబేకి, IISc కి వెళ్ళొచ్చు. నీకు అక్కడ మా కాలేజ్ లో ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ తక్కువ, అంటే అసలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఏమొచ్చాయంటే TCS, ఇన్ఫోసిస్, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వచ్చాయి.
ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ప్రాబ్లం ఏంటంటే శాలరీ తక్కువ, గ్రోత్ ఉండదు. అయితే వాడు నాకేం చెప్పాడంటే, అరే ఇలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాదు, మనం జాయిన్ అవ్వాల్సిన ప్రోడక్ట్ వాడు అప్పటికే గూగుల్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. థర్డ్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను గూగుల్ ఇంటర్వ్యూకి వచ్చాడు. మనకి అలా ఎలా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అదంతా వాడు చెప్పింది వాడే. అప్పుడు నేను బాగా మోటివేట్ అయ్యా, ఎలాగైనా చేయాలని. సో బీటెక్ మీది 2007 సార్ కంప్లీట్ 8 2008 కంప్లీట్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ దట్ మీరు డైరెక్ట్ గా ఐఐఎస్సి బెంగళూరు ఐఐసి బెంగళూరుకి వెళ్ళిపోయాను డైరెక్ట్. క్యాంపస్ లో అక్కడ బీటెక్ అయిపోవడం డైరెక్ట్ మళ్ళీ ఐఐఎస్సి ల్యాండ్ అవడం అంతే, క్యాంపస్ మధ్యలో గ్యాప్ లేదు. బట్ కానీ చాలా మందికి ఆ రోజులు లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు, లాంగ్ టర్మ్ తీసుకోకుండా మీరు డైరెక్ట్ సింగిల్ షాట్. నాకు థర్డ్ ఇయర్ లో కొట్టేసా కదా. ఓకే, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో రాసినప్పుడు ఎంత వచ్చింది సార్? 13 వచ్చింది. 30. సూపర్. అలా నాకు ఐఏఎస్ లో సీట్ వచ్చింది. అయితే ఐఏఎస్ లో చదువుకునేటప్పుడు ఏంటంటే నాకు టీచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉండేవి. అంటే మా కాలేజ్ గేట్ బయటికి రాగానే ఒక కాలేజ్ ఉండేది, ఎమ్మెల్యే కాలేజ్ అని, ఏదో సమ్ లేడీస్ కాలేజ్. ఓకే, ఆ కాలేజ్ లో ప్రతి శనివారం ఆదివారం కోచింగ్ సెంటర్ లాగా నడిపేవాళ్ళు. అందులో గేట్ కోచింగ్ చెప్పించేవాళ్ళు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యా, డబ్బుల కోసం కాదు, నాకు టీచింగ్ కావాలని. అప్పుడు చాలా చిన్నోడిని కదా, నన్ను చాలా మోసం కూడా చేశారు. అంటే సీనియర్ ఫ్యాకల్టీకి 2000 3000 ఇచ్చి గంటకి నాకు 500 ఇచ్చేవాళ్ళు. అంటే ఎంత ఇచ్చినా వస్తానని చెప్పి. కానీ నాకు డబ్బు కంటే కూడా ఆ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు అలా 500 ఆఫర్ చేసేవాళ్ళు. అంటే చిన్నోడిని కదా, ఓకే, అడగలేను. అడిగితే వీళ్ళు నువ్వు ఎక్కువ డబ్బులు అడుగుతున్నావు, నువ్వు అవసరం లేదంటారని భయం కదా. అయితే అక్కడ ఏమైందంటే సీనియర్ ఫ్యాకల్టీస్ కి వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారంగా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అడిగితే అది ఇచ్చేవాళ్ళు. మిగిలిపోయే సబ్జెక్టులు నాకు ఇచ్చేవాళ్ళు చెప్పడానికి, సీనియర్ ఫ్యాకల్టీ చెప్పట్లేదు అని. దానివల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. కష్టమైన సబ్జెక్ట్స్ అన్ని నాకు వచ్చినాయి. కంపైలర్ డిజైన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, టీఓసి, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. జనరల్ గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ టీఓసి అంటే షేక్ అయిపోతారు. అది చాలా సింప్లిఫై చేసేసాను నేను. మీరు నా క్లాస్ లో ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్ లో చూసుంటారు, ఆల్రెడీ అది ఉంది. ఇంకోటి మనం ఇప్పుడు అల్టిమేట్ టీఓసి కోర్స్ అని రిలీజ్ చేశాం కదా, అది ఇంకా దానికంటే ఏం అవసరం లేదు, మొత్తం అందులో చదువుకుంటే సరిపోయింది. ఓకే, అయితే కంటిన్యూ చేయడం టీచింగ్ దగ్గర నుంచి. టీచింగ్ అక్కడ చేసేవాడిని. నాకు మా క్యాంపస్ లో చాలా జాబ్స్ వచ్చినాయి. క్యాంపస్ లో 2 జాబ్లు వచ్చినాయి. అంటే క్యాంపస్ లో ఉండగానే ఒకటి ఆన్ క్యాంపస్ జాబ్, ఇంకోటి ఆఫ్ క్యాంపస్ జాబ్. ఒకటేమో APIG అనే కంపెనీ, ఇంకోటేమో క్వాల్కమ్ అనే కంపెనీ. ఈ రెండిట్లో జాబ్స్ వచ్చినాయి నాకు. అయితే నాకు ఎలా ఉందంటే నేను ఎలాగైనా టీచింగ్ చేయాలి, బాగా టీచింగ్, నాకు దాని మీదే ప్యాషన్ ఉంది. అంటే నీకు ఒక ఫీలింగ్ చెప్తా, నాకు ఎందుకు టీచింగ్ అంటే అంత ఇష్టం తెలుసా? సో అప్పటికి ఇంకా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వచ్చినాయి కదా, సర్వీస్ బేస్డ్ కంపెనీకి కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎలా ఇంకా థాట్ ఆగిపోయింది లేకపోతే? ఇంకా నాకు ఎలా బుద్ధి కదా, నాకు టీచింగ్ మీద నాకేంటంటే అంత కాడికి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఓకే, జాబ్స్ వచ్చినా కూడా మీరు ఎక్కువ సాటిస్ఫాక్షన్. అంటే నీకు ఒకటి చెప్తా చూడరా, క్లాస్ రూమ్ లో నుంచొని బోర్డు ముందు నుంచొని మనం చెప్పేదంతా వాళ్ళు తల ఉంచుకొని రాస్తారు, మళ్ళీ తల ఎత్తుతారు, అలా చూస్తారు మన దేవుళ్ళ. వాళ్ళ ఫేస్ చూసి మనం వాళ్ళకి అర్థమైందో లేదో కనిపెడతాం. కానీ క్లాస్ రూమ్ టీచింగ్ లో వచ్చినంత ఆనందం ఆన్లైన్ లో రాదు. నేను ఎప్పుడోసారి క్లాస్ రూమ్ కోచింగ్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పెడదామని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు అయిందో. అయితే అలాగా టీచింగ్ లో బాగా డెవలప్ అయింది నాకు ఇంట్రెస్ట్. అయితే దాని తర్వాత ఏమైందంటే ఎంటెక్ అయిపోయిన తర్వాత నేను గుంటూరులో కాలేజ్ పేరు చెప్పను బాగోదు, ఫస్ట్ స్టెప్స్ అంటే టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి టీచింగ్ చేద్దామని గుంటూరులో కాలేజ్కి వెళ్ళా, విజయవాడలో కాలేజ్కి వెళ్ళా, గుంటూరులో కాలేజ్కి వెళ్ళా. నేను చూపించాను నా మార్క్స్ నేను ఐఐసిలో టాపర్ని, నాకు S గ్రేడ్ వచ్చింది ప్రాజెక్ట్ లో. అంటే S గ్రేడ్ ఒకరికో ఇద్దరికో వచ్చింది సంవత్సరానికి, దానిలో S గ్రేడ్ ప్రాజెక్ట్ లో వచ్చింది నాకు బాగా. అంటే మళ్ళీ ర్యాంక్స్ ఉన్నాయి, గేట్ ర్యాంక్స్ ఉన్నాయి, ఐఐసి బ్రాండ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్ళి సార్ నేను అంటే ప్రిన్సిపల్స్ని చైర్మన్స్ని కలిసా. సార్ నాకు టీచింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతాను అంటే వాళ్ళు 32,000 ఏమి ఇస్తా అన్నారు. ఒరే ఒక పక్క నాకు 20 లక్షల జాబ్, పెద్ద ప్రొఫైల్ పెట్టుకున్నా కూడా ఆల్రెడీ జాబ్లు ఉన్నాయి కదా, 20 లక్షల జాబ్ వదిలేసి 32,000కి తీసి మళ్ళీ నా ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయాలి కదా, అది సరిపోదని డిసైడ్ అయ్యా.
సరే ఒక పని చేద్దాం, గేట్ కోచింగ్ సెంటర్ పెట్టేద్దాం గుంటూరులో అని చెప్పి గట్టిగా డిసైడ్ అయిపోయా. ఇదే ఇయర్ లో జరిగిందన్న? ఇది 2010 లో. 2010 అంటే 14 ఏళ్ళు అయిపోయింది. 2008 లో ఐఏఎస్సి 2008 బీటెక్, 2008 లో బీటెక్ అయిపోయింది, 2010 లో ఐఏఎస్ లో ఎంటెక్ అయిపోయింది. అయితే నేను అప్పుడు ఏం చేశానంటే అలా కాలేజీలకి వెళ్ళి అడిగితే వాళ్ళు తక్కువ ఇస్తున్నారని చెప్పి కోచింగ్ సెంటర్ పెట్టాలని డిసైడ్ అయిపోయా. మా నాన్నకు చెప్పా. మా నాన్నకి ఒక రోజు మాత్రం కొంచెం కోపం వచ్చింది. కొంచెం అంటే ఎందుకు ఇదంతా ఈ రొచ్చులోకి ఎందుకు దిగుతున్నావు, అంత చదువుకొని మంచి జాబులు చేసుకుంటారు కదా, కోచింగ్ సెంటర్ ఏంటి అని ఒక రోజు పాపం కోపం పడ్డారు. నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు. అదే అప్పుడు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే అస్సలు మా దగ్గర డబ్బు లేదు, కొంచెం కూడా డబ్బు లేదు. బాగా ఆ టైంలో రెసిషన్ నడుస్తుంది, బిజినెస్ అన్ని పోయినాయి. మా నాన్నగారిది పత్తి వ్యాపారం, మా నాన్నగారి బిజినెస్ కూడా కొంచెం డౌన్ అయింది. అయితే ఏమి డబ్బులు లేకుండా కోచింగ్ సెంటర్ ఎలా పెట్టాలి అని మా నాన్నగారికి ఆ డౌట్ తో నన్ను అన్నారు వద్దని. డబ్బులు ఉంటే ఇచ్చేస్తా పోరా చేసుకో ఏమైనా అనేవాళ్ళు. ఎప్పుడు నన్ను ఇది చెయ్యి అది చెయ్యకు అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అనలేదు. అయితే అప్పుడు ఏమైందంటే నాకు ప్లేస్ కావాలి, ఫస్ట్ కోచింగ్ సెంటర్ ప్లేస్. సరే మొత్తం వెతుకుతున్నా గుంటూరు మొత్తం. వెతుకుతుంటే నాకు ఒక చోట చూడు, నాకు ఎలా ఉండేదంటే హోప్స్ అప్పుడులో ఫస్ట్ ఇయర్ కోచింగ్ సెంటర్ పెట్టినా కూడా 300 మంది వస్తారు, నేను తేగలను అని నమ్మకం నా మీద ఉండేది. ఎలా తేగలను, మార్కెటింగ్ డబ్బులు లేవు, పేపర్లో యాడ్ చేయడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏమవుతుందంటే కాలేజీకి వెళ్ళి సెమినార్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నా. సరే ఫస్ట్ ప్లేస్ కావాలి, ప్లేస్ ఉంటే మనకి స్టార్ట్ చేయొచ్చు అని గుంటూరులో బయ్యా శ్రీనివాసరావు గారిని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన బిల్డింగ్ ఒకటి ఖాళీగా ఉంది, ఒక ఫ్లోర్, అందులో 300 మంది పట్టగలరు. ఆయన ఎంత మంచి ఆయన అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి సార్ నా దగ్గర డబ్బులు లేవు, నాకు 15 రోజులు కనుక టైం ఇస్తే నేను అరేంజ్ చేస్తాను, 3 లక్షలు అంటే 30,000 10 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలి. 3 లక్షలు అంటే అప్పుడులో చాలా పెద్ద విషయం. అంత అసలు ఎక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, మనకి చేతిలో డబ్బులు లేవు. అయితే ఆయన బయ్యా శ్రీనివాస్ గారికి, ఆయన మంచి డాక్టర్, ఆయనకి ఇప్పుడు కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆయనకి. అయితే ఆయన ఏం చేశారంటే, రవి తాళం తీసుకో, నీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు పర్వాలేదు నువ్వు వాడుకో అన్నారు. అనగానే నాకు క్లాస్ రూమ్ వచ్చేసింది, ఇంకా స్టూడెంట్స్ రావాలి. అయితే ప్రతి కాలేజ్కి వెళ్ళేవాడిని సెమినార్ ఇవ్వడానికి, కానీ కాలేజ్ వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు. ఏదో 1-2 కాలేజ్ వాళ్ళు అలౌ చేశారు, కానీ ఒక 4-5 కాలేజ్ వాళ్ళు అందరూ అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ నన్ను అలౌ చేసిన కాలేజ్ వాళ్ళు కూడా చాలా చిన్న చిన్న కాలేజెస్. ఈ చిన్న కాలేజెస్ లో ఏమిటంటే వాళ్ళు గేట్ అంటే తెలియదు, వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళ మీద వాళ్ళకి. సో వాళ్ళు రారు గేట్ కి. మనకి పెద్ద కాలేజ్ కావాలి. ఒక పెద్ద కాలేజ్ లో సెమినార్ ఇచ్చాదంటే మనకు అది సెట్ అయిపోవాలి ఎడ్యుకేషన్. అప్పుడు సడన్ గా ఒక రోజు ఏం పడిందంటే పేపర్ లో యాడ్, ఒక పెద్ద కాలేజ్ ఒక చైర్మన్ వాళ్ళ అమ్మాయిది పెళ్లి ఉందని పడింది. అప్పుడు నాకు ఏం ఐడియా వచ్చిందంటే, ఈ రోజు ఖచ్చితంగా ఆయన కానీ స్టాఫ్ కానీ ఎవరు కాలేజీలో ఉండరు, ఈ రోజు నేను కాలేజీలోకి వెళ్ళి డైరెక్ట్ గా క్లాస్ రూమ్కి వెళ్ళి సెమినార్ ఇవ్వచ్చు అని చెప్పి వెళ్ళా. వెళ్తే క్లాస్ రూమ్ లో ఒక టీచర్ పాఠం చెబుతున్నాడు. పాఠం చెబుతుంటే ఆయన బయటికి పిలిచా. బయటికి పిలిచి నన్ను చైర్మన్ పంపించారు, కాలేజీలో సెమినార్ ఇవ్వమన్నారు అని చెప్పా. మీకు ఐఏఎస్ ఐడి కార్డు యూజ్ అవ్వలేదు అక్కడ? ఐఏఎస్ ఐడి కార్డు దాన్ని కూడా చూపించేవాడిని, బాగా బాగా వాడేవాడిని దాన్ని కూడా, ఐఏఎస్ ఐడి కార్డు కూడా. అయితే అతను చైర్మన్ కాల్ చేయడానికి ఫోన్ తీసి చేశాడు. ఆయన బిజీగా ఉంటారు తీరని నాకు తెలుసు, ఆయన ఫోన్ తీలా. సరే రండి సార్ మీరు ఇద్దరు కానీ సెమినార్ అన్నారు. ఆ క్లాస్ లో 60 మంది, ఆడిటోరియం ఇవ్వరు, క్లాస్ రూమ్ ఇస్తారు. ఆ క్లాస్ లో 60 మంది ఉన్నారు. 60 మందికి సెమినార్ స్పీచ్. నేను ఎలాగైనా కొంచెం బాగా మాట్లాడగలను, కన్విన్స్ చేయగలను కాబట్టి వాళ్ళందరికీ గేట్ గురించి చెప్పి దాని అడ్వాంటేజ్ గురించి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశాను. దాని తర్వాత ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ టీచర్ని అడిగాను, పక్క క్లాస్ లో కూడా చెప్తారా మీరు వెళ్ళి నన్ను చైర్మన్ పంపించారని. అప్పుడు ఆ టీచర్ వచ్చి పక్క క్లాస్ లో చెప్పాడు, చైర్మన్ పంపించాడంటే నువ్వు క్లాస్ ఆఫ్ ఇది క్యూ అని. అలా ఆ రోజు నాకు తెలిసి 8 సెమినార్లు ఇచ్చాను. నా దగ్గర డబ్బులు ప్రాబ్లం ఏంటంటే 2 రోజులు ఒక కాలేజ్కి వెళ్ళే డబ్బులు నా దగ్గర లేవు. వెళ్తే ఒకే రోజు పని అయిపోవాలి. సో ఇటు పక్క 15 days లో 3 lakhs ఇవ్వాలి. ఛాలెంజ్ ఒకటి ఉంది, టార్గెట్ అది ఒకటి ఉంది. అయితే ఇప్పుడేంటి, మనం కాలేజ్ మొత్తాన్ని కవర్ చేసాం. వాళ్ళందరికి ఏం చెప్పానంటే, మీకు నేను ఎలా చెప్తానో మీకు తెలియాలంటే అక్కడికి వచ్చేయమని చెప్పా.
మన దగ్గర పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ మన దగ్గర క్లాస్ రూమ్ ఉంది, అక్కడికి వచ్చేయమని చెప్పా. ఆ రోజు సాయంత్రానికి అది మొత్తం నిండిపోయి 300 కెపాసిటీ నిండిపోయి, అరే నువ్వు కూడా అందులో ఉన్నావు కదరా మళ్ళీ తెలియని వాళ్ళగా అడుగుతావు. అయితే ఆ 300 కెపాసిటీ నిండిపోయి బయట నుంచొని చూశారు క్లాస్. అక్కడ టీఓసి చెప్పా. టీఓసిలో ఎన్ఎఫ్ఏ అంటే ఏంటి, డిఎఫ్ఏ అంటే ఏంటి అని చెప్పి మీరు కనుక జాయిన్ అవ్వాలంటే మా దగ్గర సీట్లు ఎక్కువ లేవు, లిమిటెడ్ గా తీసుకుంటాను, ఎవరు ముందు 3,000 కడితే ఫీజు 10,000, ఎవరు ముందు 3,000 కడితే వాళ్ళకి సీట్ ఉంటుంది అని చెప్పా. నెక్స్ట్ రోజు 100 మందికి పైగా 3,000 కట్టారు. మనకి రెంట్ వచ్చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి బయ్యా శ్రీనివాసరావు గారికి ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ పెట్టా అనమాట. ముందు 3,000 కట్టండి, తర్వాత 7,000 కట్టండి అని పెట్టా. అందరు ఏంటంటే నేను టీచింగ్ చేస్తుంటే అందరు నన్ను సార్ అనేవాళ్ళు కాదు. అప్పుడు చాలా చిన్నపిల్లలు లాగా ఉండేవాడు కదా. అప్పుడు అందరు, నువ్వు కూడా ఉన్నావు కదా, అప్పుడు అందరూ అన్న అనేవాళ్ళు. అన్న 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 అని నాకు బ్రదర్ కి అంటే అలా అన్న అయిపోయాను వాళ్ళందరికీ. సో ఫ్యామిలీ రిలేషన్ చేస్తారు. అది అయిపోయింది. దానివల్ల హెడ్ఏక్ కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఆపలేము. ఫీజు కట్టలేదు కదా నువ్వు రావద్దని చెప్పలేము. వాడేమో అన్న అంటున్నాడు, మనం ఏం ఫీజు అడుగుతున్నాం, అది కష్టమైపోయింది నాకు. ఎవ్వరూ కట్టలే. చాలా మంది 3,000 కట్టి సంవత్సరం అంతా విన్నారు. కొంతమంది మాత్రం ఎవరో అడుగుతున్నాళ్లే అని చెప్పి ఆ 7,000 కట్టారు. ఆ సంవత్సరం నేను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ప్రతి నెల రెంట్ కట్టాలి, ఇంట్లోనేమో కష్టంగా ఉంది. మా నాన్నగారి బిజినెస్ ఏమో డల్ అయిపోయింది. ఇంకా ఆ సంవత్సరం మామూలు టార్చర్ కాదు. అయితే ఇంకేంటి నువ్వు అంత అది ఫెయిల్. నేను ఫెయిల్ అవ్వాలా. అకాడమిక్ సక్సెస్ వచ్చింది కానీ ఫైనాన్షియల్ కొంత లాగ్. జనం వచ్చారు, అందరు నేను బాగా చెప్తున్నా అన్నారు, అందరు ఫ్యాన్స్ అయిపోయారు, కానీ డబ్బులు రాలేదు. కానీ డబ్బులు లేకుండా ఎలా నడుపుతాము? ఇంకా అందుకని ఏమనుకున్నా అంటే సరే ఇంక వదిలేద్దాం, ఇంకా ఇది కోచింగ్ సెంటర్ మనకు వేస్ట్ లే కానీ అని చెప్పి. అదే చెప్తా చూడు. అయితే ఇంకా అప్పుడు ఏం చేశానంటే సరే సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుందాం వెళ్ళా. బెంగళూరు వెళ్ళగానే సిస్కోలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ క్లియర్ చేశా, జాబ్ వచ్చింది. సిస్కోలో పని ఎక్కువ ఉండదు. అప్పుడు ఏం చేశాను, టీచింగ్ చేద్దామని మళ్ళీ ఈ వీకెండ్స్ టీచింగ్ మొదలు పెట్టా. ప్యాషన్ ఆపుకోలేక. అప్పటికి నాకు కొంచెం ఈ దెబ్బలని తిన్న తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయ్యా. అది వరకు ఏంటంటే నాకు గంటకి ఎంత కావాలని డిమాండ్ చేయగలిగిన కాదు. అప్పుడు ఇస్తారో ఎవరో అని భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ముదిరిపోయాం కాబట్టి ఇవన్నీ చూసి, ఫైనాన్షియల్ ఇవన్నీ చూసి మనం ఏం చేసామంటే ఈ టీచింగ్ మొదలు పెట్టా. టీచింగ్ మొదలు పెడితే ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కి నా పేరు తెలిసిపోయింది. వాళ్ళందరూ మనకి పోటీ పడ్డారనమాట. ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే సండే ఉందంటే 2-3 ఇన్స్టిట్యూట్లు అడిగాయి నన్ను వస్తారా అని. ఎవరు ఎక్కువ పే చేస్తే వాళ్ళ అక్కడికి వెళ్ళేవాడిని. అలా ఇండియా మొత్తం తిరిగా. కోల్కతా వెళ్ళా, భోపాల్ వెళ్ళా, కేరళ వెళ్ళా, ముంబై వెళ్ళా, పూణే వెళ్ళా. టోటల్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసుకున్నాను. అయితే ఇలా జాబ్ చేస్తూ ఇదంతా చేసేవాడిని. అయితే నార్త్ ఇండియాలో ఢిల్లీలో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. అక్కడ గంటకి 5,000 ఇస్తారు. హైయెస్ట్, ఇండియాలో హైయెస్ట్ పే ఆ రోజుల్లో. సరే అది రెజ్యూమే పంపించా. రెజ్యూమే పంపించగానే అక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మన డెమో క్లాస్ తీసుకోమంటారు. 3 గంటలు టైం ఇస్తారు. 3 గంటల్లో మనకి ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ ఎంతమంది అయితే క్లాస్ లో కూర్చున్నారో వాళ్ళందరూ క్లాస్ లోనే ఉండాలి. ఒకవేళ వాళ్ళందరూ క్లాస్ లో ఉంటే జాబ్ వచ్చింది, క్లాస్ లో లేకపోతే జాబ్ రాదు. అటెన్షన్ పే చేయాలి మీ దగ్గర. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు అనుకో, అంటే మనం బాగా చెప్పట్లేదు, అది మనకి జాబ్ రాదు. అప్పుడు నేను క్లాస్ మొదలు పెట్టాను. క్లాస్ మొదలు పెట్టినప్పుడు 10 మంది 20 మంది క్లాస్ లో ఉన్నారు. క్లాస్ ఎండ్ చేసేటప్పటికి వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి రమ్మన్నారు. అరే బాగా చెప్తున్నాడు రండి అని చెప్పేటప్పటికి క్లాస్ నిండిపోయింది. మళ్ళీ హౌస్ఫుల్ బయట నుంచి అది విన్నారు. ఇంకా వాడు వెంటనే జాబ్ ఇచ్చేసాడు. ఓకే, అయితే అక్కడ జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తూ 2 బుక్స్ నాకు చదివా. 2 బుక్స్ నాకు ఒక హాబీ ఏంటంటే బుక్స్ చదవటం. కొంచెం టైం పట్టినా చదువుతాను, అన్ని బుక్స్ చదువుతాను. స్టార్టింగ్ లో మీరు చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయిందా? ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా ఉంది. నాకు డిస్లెక్సియా ఇంకా ఉంది. అది ఇప్పుడు కూడా నాకు ఒక పాప ఉంది. రోజు రాత్రి దానికి కథలు చదవాలి, బుక్ ఇచ్చింది చదవమని. నాకు అది చదవటం రాదు, అంటే ఫాస్ట్ చదవలేను అనమాట. నేను చదువుతుంటే మా ఆవిడ నవ్వుతా ఉంటుంది, నీకు అది చదవటం కూడా రాదా అని. నాకు టైం పట్టింది, కానీ
ఎలాగోలా కష్టపడి చేస్తా. సో స్టోరీ టెల్లింగ్ మీకు రోజు నైట్ ఉంటుందిరా బాబు. 10ంటికల్లా మా అమ్మాయికి కథ చెప్పాల్సిందే. నేను ఎక్కడున్నా 10ంటికల్లా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సబ్జెక్ట్ టెల్లింగ్ మాత్రం ఫాస్ట్. అదేదో నాకే ప్రాబ్లం. ఈ డిస్లెక్సియా అనేది ఒక వరం. ఎందుకంటే నాకు కష్టమైన కాన్సెప్ట్స్ అర్థం కావు. అర్థం కానప్పుడు ఏం చేస్తాను అంటే దాన్ని సింప్లిఫై చేసుకుంటాను. అప్పుడు నాకు అర్థం అవుతాయి. నాకు ఒకసారి అర్థమైందంటే అది సింప్లిఫై అయిపోయిందంటే దాన్ని చెప్పడం ఈజీ. దానివల్లే నేను మంచి టీచర్ని అని పేరు వచ్చింది. సో అలా ఢిల్లీలో సమ్ ఇన్స్టిట్యూట్ లో హౌస్ఫుల్ బోర్డు పెట్టే వరకు వెళ్ళారు. తర్వాత ఓకే, దాని తర్వాత 2 బుక్స్ చదివాను. ఒకటి గుడ్ టు గ్రేట్, ఇంకోటి ఇన్నోవేటర్స్ డైలమా అని. నోట్ చేసుకోండి. అయితే ఇన్నోవేటర్స్ డైలమాలో ఏంటంటే వాడు ప్రతి ఇండస్ట్రీ ఎలా చచ్చిపోయిద్ది అని చెప్పి నీట్ గా బుక్ రాశాడు. ప్రతి ఇండస్ట్రీ ఎలా చచ్చిపోయి, ఒకవేళ మనకి ఫ్లాపీ డ్రైవ్ డిస్క్ అనేవి ఉండేవి ఎప్పుడు వచ్చినప్పుడు 4.7 MB ఉండేది. మనకి అదే మన జనరేషన్ తెలుసు కానీ తర్వాత జనరేషన్ తెలియదు. అయితే ఆ ఫ్లాపీ డిస్క్లు ఈ వేరే డిస్క్లు వచ్చాక, సర్క్యులర్ డిస్క్లు వచ్చాక పోయినాయి. పెన్ డ్రైవ్ వచ్చాక ఆ డిస్క్లు పోయినాయి. అలాగా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. నాకు అది చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ చచ్చిపోతుంది, ఫ్యూచర్ అంతా ఆన్లైన్ అని చాలా క్లియర్ గా అర్థమైంది. అప్పుడు ఎలా చేద్దాం ఆన్లైన్ అని చెప్పి ఆలోచించి యూట్యూబ్ ఛానల్ పెడదాం అని డిసైడ్ అయ్యాను. అప్పుడు ఇండియాలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ లో పెట్టింది నేనే. నా తర్వాతే చాలా మంది పెట్టారు. ఫస్ట్ పెట్టింది అయితే నేనే. అయితే అప్పుడు ఏమనుకున్నానంటే యూట్యూబ్ వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ మీద చాలా డబ్బులు వస్తాయి. సో ఇక్కడ మీరు ఒక ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా ట్రాన్సిషన్ అయ్యారు. లేదు ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడు అవ్వలేదు. నేను అసలు ఎప్పుడు అవను. నాకు బిజినెస్ తెలీదు, బిజినెస్ రన్ చేయడం రాదు. నాకు తెలిసింది గుంటూరులో ఫెయిల్ అయింది. అదే ఫైనాన్షియల్ గా నాకు తెలిసిందల్లా టీచింగ్ ఒకటే. నేను ఎంటర్‌ప్రెన్యూర్ ని కాదు, బిజినెస్ మ్యాన్ ని కాదు, నేను ఒక టీచర్ని. నాకు అంతకంటే ఏమీ తెలియదు. డబ్బులు మేనేజ్ చేయడం, డబ్బులు సంపాదించడం నాకు నాకు తెలియదు. ఏదో వచ్చింది అలాగా, అంతే. ఓకే, అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వ్యూస్ విపరీతంగా వచ్చినాయి. టీఓసి కంపారిజన్ నన్ను ఓవర్ నైట్ గాడ్ చేసేసింది. అంటే జనం అందరూ నన్ను గాడ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటూ మొదలు పెట్టేశారు. గాడ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే మొదలు పెట్టేశారు. కానీ డబ్బులు రాలా. యూట్యూబ్ లో యాడ్ రెవెన్యూ చూస్తే 4,000 5,000 ఉండేది. ఏంట్రా బాబు ఇది అనుకుంటే అక్కడ చెప్పింది ఏంటంటే మీకు అమెరికన్ ఆడియన్స్ ఉంటే, అంటే అమెరికా వాళ్ళు కనుక చూస్తే హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది, స్టూడెంట్స్ చూస్తే తక్కువ రెవెన్యూ వస్తుంది అని చెప్పారు. ఇంకా అప్పుడు ఏమనుకున్నాను, అబ్బా ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ ఎలాగోలా రెవెన్యూ జనరేట్ చేస్తే. 2012. ఓకే, సో అప్పటికైతే ఇంకో విషయం ఏంటంటే నాకు అక్కడ జాయిన్ అయినప్పుడు నా రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. ఇండియాలో అతి చిన్న వయసులో అత్యంత రెమ్యునరేషన్ తీసుకున్నవాడు నేనే. టీచింగ్ లో హైయెస్ట్ పేడ్ టీచర్ నేనే. అప్పటికి అంత బాగా నడుస్తుంది అది కోచింగ్ సెంటర్. నాకు కూడా అంత బాగా పే చేశారు. కాకపోతే నాకేంటంటే ఆన్లైన్ లోకి వెళ్దామని ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి నేను మా వైఫ్తో అన్నా, ఉదయ మరి నాకు ఫీజ్ ఛార్జ్ చేద్దామని ఉంది, ఆన్లైన్ లో చెప్పాలని ఉంది అంటే, ఉదయాన్నేమో అయిద్దా అవ్వదా, ఎందుకు కడతారులే డబ్బులు అంది. సరే నేనేం చేశానంటే ఒక చిన్న వీడియో తీసా. మీకు గనక నా వీడియోస్ అన్ని కావాలంటే 10,000 కట్టండి, ఒక 10,000 ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని బోర్డు మీద బ్యాంక్ అకౌంట్ రాశా. పొద్దున్న 7ంటికి రాశా, 9ంటికి క్లాస్కి వెళ్ళా. క్లాస్లో చెప్తా ఉన్నా. కరెక్ట్గా 9:30 10ంటికో టింగ్ మన మెసేజ్ వచ్చింది. ఏది, నా మోటోలో ఫోన్లో 10,000 బండి అని. ఓ వావ్ అని నాకు అర్థం కాదు. వెంటనే 10,000 కట్టారు అనుకున్నా. చెప్తా ఉంటే మెసేజ్లు వస్తానే ఉన్నాయి. ఆ ఒక్కరోజు 3 లక్షలు బండి, మీరు నమ్మరు, అప్పటి నుంచి ఇప్పటిదాకా దాగల. ఒక్కొక్క రోజు 30 లక్షలు కూడా పండి ఉన్నాయి. అయితే నాకు డబ్బు కోసం నేను ఎప్పుడు చేయలే. నా ప్యాషన్ టీచ్ చేయటం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు ఈ స్టూడెంట్స్ ఎంతో ఇచ్చారు. సో ఇన్స్టిట్యూట్ లో చేసేదానికన్నా ఓవర్కమ్ అయిపోయారు. అప్పుడు వెళ్ళి ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పేసా. ఆ 3 లక్షలు ఆ రోజు పడంగానే వెళ్ళిపోయి ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ తో చెప్పా, బాస్ ఇంకా నాకు ఆఫ్లైన్ చాలు, నేను వెళ్ళిపోతున్నానని.
అంటే ఇంకా వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికి ప్రెషర్ ఎక్కువైపోయింది కదా! 3 లక్షలు పడినాయి అంటే వాళ్ళకి చెప్పాలి. అవును వాళ్ళ క్లాసులు ఇవ్వాలి. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మరి లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదా! కానీ మళ్ళీ నేను అడగకుండానే నాకు స్టూడెంట్స్ ఎంతో ఇచ్చారు. నన్ను ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారు. నా మిగిలిపోయిన లైఫ్ అంతా వాళ్ళకి ఎంత వీలైతే అంత ఫ్రీ కంటెంట్ ఇచ్చి, బెస్ట్ కంటెంట్ ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటాను. అది నా రిమైనింగ్ లైఫ్ ఇది ఎయిమ్.